పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేదే లేదంటూ గుబ్బల మంగమ్మ అడవుల్లో ప్లాస్టిక్ పై ఉక్కుపాతం ఊపారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడ మండలం కామవరం శివారులోని ఆంధ్ర తెలంగాణ సరిహద్దు అటవీ ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై అటవీ శాఖ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ మహమ్మారి కారణంగా అడవిలో మూగజీవాలు పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయని, అలాగే భక్తుల నిర్లక్ష్యం వలన వన్య ప్రాణాలు పాలిట శాపంగా మారుతుందని ఫారెస్ట్ అధికారి జె నరసింహారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం సుమారు 25,000 వరకు భక్తులు వస్తున్నారని, అలాగే ఆదివారం దాదాపు 65,000 వరకు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని, ఇంత భారీ సంఖ్యలో వచ్చే భక్తులు వదిలి వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను తిని జంతువులు పక్షులు మృత్యువాత పడుతున్నాయని నరసింహారావు తెలిపారు. అలాగే గత సంవత్సరం ప్లాస్టిక్ వ్యర్థాలను తిని 2 ఆవులు మృతి చెందడంపై అటవీ శాఖ తీవ్రంగా స్పందించి ఇకపై మూగ జీవాలకు ఎవరైనా హాని చేస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తులు కేవలం అరిటాకులు స్టీల్ ప్లేట్లు మాత్రమే వాడాలని, అడవిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ నిప్పు పెట్టకూడదని కోరారు. అలాగే ముఖ్యంగా అటవీ సంరక్షణ కోసం ఉన్నతాధికారులు భద్రాద్రి కొత్తగూడెం డిఎఫ్ఓ కృష్ణాగౌడ్, పాల్వంచ ఎఫ్డీఓ కె దామోదరెడ్డి, అశ్వరావుపేట ఎఫ్ఆర్ఓఏ ఎం మురళి వీరి ముగ్గురి సంయుక్త ఆధ్వర్యంలో అటవీ రక్షణ చర్యలు అత్యంత పకడ్బందీగా కొనసాగుతున్నాయి. 2 నెలల క్రితమే టోల్ ఏర్పాటు చేశామని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ లోపలికి వెళ్లకుండా చూస్తున్నామని అధికారులు తెలిపారు. ఇది పడేయవద్దు, చదువుకొని 10 మందికి షేర్ చేయాలి. అదేవిధంగా వాటి మనుగడ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఓకేనా. భూమి పట్ల కూడా అప్పుడు అందులో ఓకేనా. ఎదురు మధ్య తాగవాలి జాగ్రత్తగా ఓకేనా. తీసుకురావాలి అది కూడా మీకు పెట్టాలి ఓకేనా. ఒక జీవాలు మంచి వాటి కాబట్టి మాకు అడుగుతారు కాదు మీ అందరి భాష ఓకేనా. ఎలా వచ్చే వాళ్ళ జాగ్రత్త వెళ్ళిపోవాలి ఎక్కడ హండి చేయకూడదు ఓకేనా. ఈ ప్లాస్టిక్ తినేసి ఒక సంవత్సరం క్రితం 2-3 ఆవులు చనిపోయినవి. ఆ తర్వాత మేము ఇక్కడ ఏంటంటే ఒక చెక్ పోస్ట్ లాంటిది ఏర్పాటు చేసేసి వెంటనే ఈ ప్లాస్టిక్ వచ్చే వాహనాల దగ్గరే ఆపేసి తీసుకుంటున్నాం. మేము అక్కడ స్థానిక కమిటీ వాళ్ళతో మాట్లాడి కూడా వాళ్ళకి ప్లాస్టిక్ బదులు పేపర్ వాడటం మొదలుపెట్టారు వాళ్ళు. అదేవిధంగా ఏపీ వాళ్ళతో మాట్లాడి ఈ చెక్ పోస్ట్ పెట్టించి ఇక్కడే గత ఒక 2 నెలల క్రితం టోల్గేట్ ఏర్పాటు చేసినాం. ఆ వచ్చిన ఆదాయంతో ఈ స్థానిక కొండరెట్ల తెగలకు వారికి ఉపాధి కల్పిస్తాం. ఈ వచ్చిన ప్లాస్టిక్ మొత్తం బయటకు తరలించి రీసైక్లింగ్కి తరలించి ఈ ప్లాస్టిక్ మొత్తం కంట్రోల్ చేస్తాం. మేము ప్రజలకు ఏం కోరుకుంటున్నామంటే దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ వాడకండి, ఎవరు కూడా అడవుల్లో రిజర్వ్ ఫారెస్ట్లో ప్లాస్టిక్ తీసుకురాకండి. వీటి వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. ఎవరు కూడా అడవులకి మంట పెట్టమాకండి, ఎందుకంటే అడవులు కాలిపోతే భవిష్యత్తు ఉండదు. ఉన్న అడవిని కాపాడుకోవడం అటవీ శాఖతో పాటు మీ అందరి బాధ్యత ఉందని నేను కోరుతున్నా. ఇది మా పై అధికారుల అంటే మా డిఎఫ్ఓ సారు భద్రాద్రి కొత్తగూడెం కృష్ణాగౌడ్ సారు, అలాగే పాల్వంచ డివిజన్ ఆఫీసర్ దామోదరెడ్డి గారు సారు, అలాగే అశ్వరావుపేట రేంజ్ ఆఫీసర్ మురళీ సార్ ఆధ్వర్యంలో ఇదంతా మేము కలిసికట్టుగా చేస్తున్నాం. మాతో పాటు అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారి సహకారం, అలాగే కమిటీ వారి సహకారంతో ఇది కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఇక్కడ డాక్టర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి గుడి చూడడానికి వచ్చి వీళ్ళంతా ప్లాస్టిక్ చూసి పక్షుల మీద అతనికి బాగా నమ్మకం ఎక్కువ. అతని సహకారంతో కొంత అమౌంట్ డొనేషన్ మాకు చేశారు. ఆ డబ్బులతోనే ఈ పాంప్లెట్స్ కొట్టించి పంపించారు వాళ్ళు. అలాగే పక్షులు కూడా నీటి వాటర్ ప్రొవైడ్ చేస్తామని తెలుస్తుంది.